ఇన్స్టెంట్ పులిహార, నిమ్మప్పు పులిహార చేసుకుందాం రావండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న అన్నము, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, పల్లీలు, పోసు దినుసులు, పచ్చిమిర్చి, నిమ్మప్పు. మరీ చెప్తున్నాండి. కరివేపాకు, పల్లీలు, పోసు దినుసులు, పచ్చిమిర్చి, నిమ్మప్పు, నూనె, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, ఉడకబెట్టుకున్న అన్నం. పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి, గిన్నె వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అది వేడెక్కేలోగు వేడి అన్నంలో నిమ్మప్పు, అన్నంకి సరిపడా టేబుల్ స్పూన్ నిమ్మప్పు, ఉప్పు, ఆ నిమ్మప్పు అన్నంకి సరిపడా అంత ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత వేడి దాంట్లో ఆ నిమ్మప్పు కరిగిపోతుందండి. అందులో ముందుగా మనం వేడి చేసుకుంటున్న నూనెలో వేడెక్కిందండి పల్లీలు, పోసు దినుసులు వేయించుకోవాలండి. పల్లీలు వేయించిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగాలండి. కరివేపాకు కూడా వేగాలండి. కరివేపాకు వేగాక చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసిన తర్వాత ఆ అన్నం నిమ్మప్పు, ఉప్పు కలిపిన అన్నంలో ఈ వేడి పోసు వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇది ఇన్స్టెంట్ పులిహార అండ్ నిమ్మప్పు పులిహార బాగుంటుందండి. బాగా కలపండి. అంతా కలిసిపోవాలండి. నిమ్మప్పు, ఈ వేసుకున్న పోసు, ఉప్పు అంతా బాగా పట్టించేసిన తర్వాత తినేయచ్చండి. ఇది రాత్రి మిగిలిన అన్నం కూడా చేసుకుంటే బాగానే ఉంటుందండి. కొంచెం అన్నం వేడెక్కించి ఈ నిమ్మప్పు చేసుకుంటే బాగుంటుందండి. ఇన్స్టెంట్ అన్నమాట అండి. నిమ్మప్పుతో చేసుకున్నాం కాబట్టి ఇన్స్టెంటు. నిమ్మకాయతో చేస్తే నిమ్మకాయ పులిహార. ఇది బ్యాచిలర్కి చాలా ఉపయోగపడుతుందండి. వేడి పులిహార తినండి.